కాకినాడ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ ప్రత్యక్షమయ్యారు. బేగా జ్యువెలర్స్ షోరూంను హీరోయిన్ సంయుక్త మీనన్తో కలిసి బాలకృష్ణ ప్రారంభించారు. బంగారం ధరలు అధికంగా ఉన్నా కొనుగోలు చేస్తే రేపటికి పొదుపుగా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. మోక్షజ్ఞను ఆదరించాలని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. అన్స్టాపబుల్ షోకి పవన్ వస్తారా అని అడిగి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. బేగా జ్యువెలర్స్ ఈ 4వ బ్రాంచ్ కాకినాడలో ప్రారంభోత్సవం చేయడం నేను సంయుక్త మీనన్ గారు ఇద్దరి చేతుల మీదుగా ఇది ఎట్టో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అదే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే ఎక్కువ బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే మా ఆడ వేసుకునే వాడికి బరువు కాకుండా కొనే వాడికి ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుళంలో కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు, ఆభరణాలే కాదు, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, రెండో ఫ్లోర్లో మరి వస్త్రాలు, మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్, ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా మన కాకినాడకి పట్టణానికి. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4వ బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ అక్కడ హైదరాబాద్లో, రెండో బ్రాంచ్ విజయవాడ, అండ్ మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ ఈ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో, అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ మెట్టినిల్లు. మా మామగారి ఇక్కడే కాకినాడ. గోదావరి జిల్లాలంటే వాళ్ళ ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా, గోదావరి నీళ్ళల్లో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం గట్టలు చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చి చాలా రోజులైంది ఇటు ప్రాంతానికి, ఇక్కడికి కాకినాడ పట్టణానికి. మనవరమ్మ గురువు గారు ఏదో వాళ్ళ అమ్మాయి గారి అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్తపేట వెళ్ళడం జరిగింది. సో ఇవాళ ఇక్కడికి రావడం, కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి.